Hello guys, good afternoon. Welcome to my channel Identity. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఇది కూడా జస్ట్ లైక్ ఒక ట్రావెల్ వ్లాగ్ లాంటిదే. నిన్న మేము మార్కెట్కి వెళ్ళామండి, వెజిటేబుల్ మార్కెట్కి. అక్కడ చాలా రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే మన దగ్గర దొరకని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ దొరికేవి కూడా ఇక్కడ దొరకవు. సో అవి ఎలాంటి వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి అనేది చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ చేశాను. రండి చూసేద్దాం. ఇది ఎక్కడంటే లక్నోలో మేము ఉంటున్నటువంటి కమ్యూనిటీకి దగ్గరలో ఉంటుందండి ఈ వెజిటేబుల్ మార్కెట్. ఈ వెజిటేబుల్ మార్కెట్స్ అనేవి మనకి 2 days ఉంటుంది వీక్లీ. మండే అండ్ ఫ్రైడే కూడా మార్కెట్ ఉంటుంది. సో ఏదైనా ఒక వీక్ వెళ్తే ఇంకొక వీక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వీక్ వెళ్ళామంటే ఆ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అనేవి మేము తెచ్చేసుకుంటూ ఉంటాము. సో ఇంక ఇక్కడ మన దగ్గర లాగానే ఈవినింగ్ అయితే రోడ్ సైడ్ స్టాల్స్, రోడ్ సైడ్ షాప్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా స్నాక్స్కి అలాగా ఎవ్రీడే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మోమోస్, పానీపూరి, చికెన్ గ్రిల్ చికెన్ అని, ఇంకా ఇడ్లీ దోశ కూడా అమ్ముతారు. ఈ వెజిటేబుల్ మార్కెట్ చాలా పెద్దదండి. వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నట్లు ఉంటుంది. అంత దూరం అనమాట. మనకి తిరగగలిగేంత ఓపిక ఉండాలి. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి ఆ రష్లో పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళాలి అంటే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మధ్యలో మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని క్రాస్ చేసుకుంటూ మన పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ మా కమ్యూనిటీ గేట్ దగ్గర కూడా వెజిటేబుల్స్ అనేవి అమ్ముతారు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి, ఒక 1 week అలా సరిపడా తెచ్చుకోవాలి అంటే కొంచెం తక్కువ కాస్ట్లో, మార్కెట్ అయితే చాలా రీజనబుల్గా మనకి దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని వెళ్తున్నాము. బట్ ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకి ఇంట్లో కూరగాయలు అయిపోతే మాత్రం ఇక్కడ మా కమ్యూనిటీ గేట్ దగ్గరే తెచ్చుకుంటామండి. మార్కెట్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న షాప్స్ అనేవి పెట్టారు. ఇక్కడ మనకి అమ్మాయిలకి కావాల్సినటువంటి వస్తువులు కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, అలానే చిన్న చిన్న డ్రెస్సెస్ కానీ, టీషర్ట్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా రకరకాలవన్నీ మనకి ఇప్పుడున్న సిటీస్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వీక్లో ఏదో ఒక డే మార్కెట్ అనేది ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చూసేయండి మార్కెట్ ఎలా ఉంటుందో. ఈ క్లిప్ వచ్చేసి నేను మార్కెట్కి యువతల సైడ్ నుంచి తీశాను. సో అందుకని అవి కొంచెం దూరంగా కనిపిస్తున్నాయి. సో చూడండి, ఇక్కడ ఆలు, టొమాటో, సొరకాయ, వంకాయ, క్యారెట్, ఇలా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ వీటితో పాటు మనకి కొన్ని కొత్త రకాలైన కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ అవి కూడా కనిపిస్తాయి. రండి చూసేద్దాం. ఇదండి లక్నోలో మేము కూరగాయలు తెచ్చుకునే వెజిటబుల్ మార్కెట్. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.